రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూర్. ఇది ఒక లైవ్ క్లాస్ ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్. ఇప్పుడు మనం హ్యావ్ టు అనే స్ట్రక్చర్ లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. పిల్లలు టాపిక్ పేరేంటి? హ్యావ్ టు. సో ఈ స్ట్రక్చర్ ని ఎప్పుడు వాడాలంటే ఏదైనా సరే ఒక పని చేయాల్సి ఉంది అంటుంటాం. నేను ఇప్పుడు లంచ్ చేయాల్సి ఉంది అంటాం. నేను ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంది అంటాం. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది అంటాం. మా అమ్మ ఇప్పుడు మార్కెట్ వెళ్ళాల్సి ఉంది, వారు హైదరాబాద్కు రావాల్సి ఉంది, నేను జాబ్ కొట్టాల్సి ఉంది. ఇలా ఏదైనా సరే ఒక పని చేయాల్సి ఉంది అని చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. సూత్రం ఒకసారి చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత హ్యావ్ టు, తర్వాత V1, తర్వాత ఆబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ హ్యావ్ టు, V1, ఆబ్జెక్ట్. చెప్పండి. సబ్జెక్ట్ ప్లేస్ హ్యావ్ టు ప్లేస్ V1 ప్లేస్ ఆబ్జెక్ట్. మళ్ళీ చెప్పండి. Subject plus have to plus V1 plus object. వన్స్ అగైన్. Subject plus have to plus V1 plus object. వెరీ గుడ్ బేటా. అయితే ఐయుదే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో హ్యావ్ టు వాడాలి. ఈ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యాస్ టు వాడాలి. ఐయుదే ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్ టు. హీ షీట్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే హ్యాస్ టు వాడాలి. అది అక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, నేను ఇప్పుడు తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. రైట్. నేను ఈ రోజు గుంటూరు వెళ్ళాల్సి ఉంది. ఐ హ్యావ్ టు గో టు గుంటూరు. ఓకే. మేము ఈ రోజు గుంటూరు వెళ్ళాల్సి ఉంది. వీ హ్యావ్ టు గో టు గుంటూరు. మీరు ఈ రోజు గుంటూరు వెళ్ళాల్సి ఉంది. You have to go to Guntur. వారు ఈ రోజు గుంటూరు వెళ్ళాల్సి ఉంది. They have to go to Guntur. They have to go to గుంటూరు. అతడు ఈ రోజు గుంటూరు వెళ్ళాల్సి ఉంది. He has to go to Guntur. ఆమె ఈ రోజు గుంటూరు వెళ్ళాల్సి ఉంది. She has to go to Guntur. ఎస్. ఇలా ఐయుదే వస్తే హ్యావ్ టు, ఈ షీట్ వస్తే చెప్పండి. ఐయుదే తర్వాత ఏం రావాలి? Have to. ఈ షీట్ తర్వాత Has to. ఐయుదే, Have to. ఈ షీట్. Has to. రైట్. ఇప్పుడు మనం 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. అంటే ఈ టాపిక్ లో పాజిటివ్ వాక్యాలను ఎలా నిర్మించాలి, నెగిటివ్ వాక్యాలను ఎలా నిర్మించాలి, ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూద్దాం. రైట్. ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో ట్రై చేయండి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. చెప్పండి. ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇది పాజిటివ్ సెంటెన్స్ అన్నమాట. ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి లేదు. Don't have to learn English. డోంట్ హ్యావ్ టు లేదా డజంట్ హ్యావ్ టు వాడాలి. ఐయుదే వచ్చినప్పుడు డోంట్ హ్యావ్ టు అనాలి. హీ షీట్ వచ్చినప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి లేదంటే ఐ డోంట్ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. నెక్స్ట్ మూడో వాక్యం. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా? Do I have to learn English? డూ ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా. చివరి వాక్యం. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి లేదా? Don't I have to learn English? డోంట్ ఐ హ్యావ్ టు Learn English. రైట్. ఇప్పుడు వీళ్ళు ఐ అనే వాక్యం తోటి ఐ అనే సబ్జెక్ట్ తీసుకొని 4 సెంటెన్సెస్ చదువుతారు. నువ్వు తెలుగు లేపు, మేడం ఇంగ్లీష్ లేపేస్తుంది. తెలుగు లేపు. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. I have to learn English. నెగిటివ్ సెంటెన్స్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి లేదు. I don't have to learn English. పాజిటివ్ క్వశ్చన్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా? Do I have to learn English? నెగిటివ్ క్వశ్చన్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి లేదా? Don't I have to learn English? వెరీ గుడ్. క్లాప్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఏమో పాజిటివ్ సెంటెన్సెస్, సెకండ్ నెగిటివ్ సెంటెన్సెస్, థర్డ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఫోర్త్ ఏంటి? నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. అలాగైనా గుర్తుపెట్టుకోండి. లేదా 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్, 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది ఈజీ. ఈ టాపిక్ లో 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ నేర్చుకుంటున్నాం. పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాం. పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. ఎన్ని టైప్స్ ఆఫ్ ఆన్సర్స్? ఏవి? పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్? పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. సో టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాం. మొదటి కేటగిరీ ఏంటి? పాజిటివ్ ఆన్సర్స్. సెకండ్ ఏంటి? నెగిటివ్ ఆన్సర్స్. థర్డ్ ఏంటి? పాజిటివ్ క్వశ్చన్స్. ఫోర్త్ ఏంటి? ఫస్ట్ ఏంటి? పాజిటివ్ ఆన్సర్స్. సెకండ్ ఏంటి? థర్డ్ ఏంటి? పాజిటివ్ క్వశ్చన్. ఫోర్త్ ఏంటి? నెగటివ్ క్వశ్చన్. రైట్. ఐ అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు యు అనే సబ్జెక్ట్ పైన 4 తెలుగు వాక్యాలు ఇవ్వాలి.
మీరు హైదరాబాద్ కు రావాల్సి ఉంది. మీరు హైదరాబాద్ కు రావాల్సి ఉంది. తీసుకోండి, మైక్ తీసుకోండి. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? మీరు అంటే యూ, యూ సే హ్యావ్ టు, హీ షీ టు సే హ్యాస్ టు. చెప్పండి అమ్మా. మీరు హైదరాబాద్ కు రావాల్సి ఉంది. You have to come to in Hyderabad. యూ హ్యావ్ టు కమ్ టు హైదరాబాద్ అమ్మా. You have to come to Hyderabad. రైట్. నెగటివ్ చెప్పు తెలుగులో. మీరు హైదరాబాద్ రావాల్సి లేదు. You don't have to come to Hyderabad. You don't have to come to Hyderabad. వెరీ గుడ్. పాజిటివ్ క్వశ్చన్. మీరు హైదరాబాద్ రావాల్సి ఉందా? ప్రశ్నలు డూ డస్ లతో స్టార్ట్ అయింది ఈ టాపిక్ లో. యూ సే డూ చేత అడగాలి, హీ షీ టు సే డస్. Do you have to come to Hyderabad? నెగటివ్ క్వశ్చన్. మీరు హైదరాబాద్ రావాల్సి లేదా? Don't you have to come to Hyderabad? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు సబ్జెక్ట్ దే బాబు. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. పాజిటివ్ ఆన్సర్. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. They have to learn English. నెగటివ్ ఆన్సర్. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి లేదు. They don't have to learn English. పాజిటివ్ క్వశ్చన్. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా? Do they have to learn English? నెగటివ్ క్వశ్చన్. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి లేదా? Don't they have to learn English? నెక్స్ట్ ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి షీ. నీకు నచ్చిన వాక్యం చెప్పు బేట ఏదైనా. ఆమె ఇప్పుడు చెస్ ఆడాల్సి ఉంది. పాజిటివ్ ఆన్సర్. She has to play chess. నెగటివ్ ఆన్సర్. ఆమె ఇప్పుడు చెస్ ఆడాల్సి లేదు. She doesn't has to play chess. రాంగ్. She doesn't have to play chess. షీ డజంట్ Have హ్యావ్ to. అబ్బాయి డజ్ లో ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి షీ డజంట్ హ్యాస్ అనొద్దు. షీ She doesn't have to play chess. పాజిటివ్ క్వశ్చన్. ఆమె ఇప్పుడు చెస్ ఆడాల్సి ఉందా? Does she have to play chess? నెగటివ్ క్వశ్చన్. ఆమె ఇప్పుడు చెస్ ఆడాల్సి లేదా? Doesn't she have to play chess? వండర్ఫుల్, వండర్ఫుల్. రైట్, రైట్. సో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక లైవ్ క్లాస్. ఇక్కడ చూడండి పిల్లలు ఆడుతూ పాడుతూ ఎంత ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారో. సో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి టెన్షన్ ఏం అవసరం లేదు, ఓన్లీ అటెన్షన్ ఉంటే సరిపోతుంది. మీరు ఇంట్లోనే ఉండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎవరికైతే హైదరాబాద్కు వచ్చి శిక్షణ తీసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే ఉండి ఈ టెక్నిక్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఒక క్లోజ్ ఫ్రెండ్ తోటి రోజు ప్రతి టాపిక్ వినండి. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. లేదు మీరు హైదరాబాద్కి వచ్చి ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ లో హైదరాబాద్ కానీ పాలమూరు అంటే మహబూబ్నగర్ డిస్టిక్ ఈ రెండు క్యాంపసెస్ ఉన్నాయి. మీరు ఈ రెండిట్లో ఎక్కడికైనా రావచ్చు. ఫీజు జస్ట్ 7,000 ప్లస్ మాత్రమే ఉంటుంది. రోజుకు 7 గంటల శిక్షణ, మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు. కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాం. సో మీరు వీలైనంత త్వరలో వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవాలని మీకు చప్పట్లతో స్వాగతం తెలియజేసి సెలవు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశ స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ని మన హైదరాబాద్ మహానగరంలో ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో స్థాపించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటివరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం.
ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.